న్యూస్ నేను మీ శోభ. నర్సనపేట పట్టణ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో క్రికెట్ వన్డే టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన కృష్ణ చైతన్య. నర్సనపేట పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో దుర్గా మెమోరియల్ క్రికెట్ వన్డే టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నర్సనపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య పాల్గొని క్రికెట్ ఆడి అలరించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు సుడా చైర్మన్ కోరాడ చంద్రభూషణ్ గుప్తా, నర్సనపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ బురాలి శంకర్, పట్టణ పార్టీ అధ్యక్షులు పొట్నూరు సాయి ప్రసాద్, పట్టణ యువజన విభాగ అధ్యక్షుడు బుద్దల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 8 గంటల నుండి పల్స్ పోలియో శిబిరాలు ప్రారంభమయ్యాయి. 5 ఏళ్లలోపు చిన్నారులకి ఈ పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరని ప్రతి ఒక్కరూ ఈ పోలియో చుక్కలు తమ పిల్లలకు వేయించి పోలియో రహిత రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని చేయాలని ఆరోగ్య అధికారిని బి మీనాక్షి పిలుపునిచ్చారు. జిల్లాలోని ప్రముఖ కూడళ్లలో మరియు పీహెచ్సీల్లో, రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్ లో కూడా పల్స్ పోలియో కేంద్రాలు అందుబాటులో ఉంచారు. ఈరోజు మార్చి 3 నేషనల్ ఇమ్యునైజేషన్ డే. ఈరోజు మనం దేశవ్యాప్తంగా కూడా పల్స్ పోలియో జరుపుకుంటున్నామండి. పొద్దున్న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఈ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా 5 సంవత్సరాలు పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి బిడ్డకి కూడా ఈ రోజు 2 చుక్కలు పోలియో వేసి పోలియో రహిత దేశంగా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామండి. మనకి 1,55,900 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళకి కోసం మనం 1335 బూతులు రెడీ చేసుకున్నాం. సో ఫిక్స్డ్ బూత్స్, మొబైల్ బూత్స్, ట్రాన్సిట్ బూత్స్ ఉన్నాయి. సో మొబైల్ బూత్స్ కూడా తిరుగుతూనే ఉంటారు. రూట్ మ్యాప్స్ ఇచ్చాం. రూట్ ద్వారా సూపర్వైజర్స్ ఈ వ్యాక్సిన్ తీసుకుని తిరుగుతూనే ఉంటారు. ట్రాన్సిట్ బూత్స్ ద్వారా రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో కూడా గుడుల దగ్గర కూడా ఉంటారు. సో ఎక్కడికి వెళ్ళినా సరే తమ పిల్లల్ని ఏ ప్రయాణాల్లో ఉన్నా లేదు ఇంటి దగ్గరలో ఉన్న ప్రతి వీధిలో ఇంచుమించు మేము బూత్ పెట్టాం. వచ్చి పోలియో చుక్కల పిల్లలకి వేయించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. పలువురు ప్రముఖులు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్, పోలాకి మండలం మబగాం గ్రామంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు, సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ పిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో చిన్నారులకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పోలియో చుక్కలు వేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. వాహన తనిఖీలు చేపడుతున్న పోలీస్ అధికారులని ఢీకొన్న గుర్తు తెలియని వాహనం. పలాస మండలం నెమలి నారాయణపురం గ్రామ సమీప జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున అనుమానిత వాహనాలను తనిఖీలు చేస్తున్న పోలీసులు ఇచ్చాపురం దిశగా వెళుతున్న వాహనాన్ని ఆపబోగా గుర్తు తెలియని వాహనం పోలీసులను ఢీకొని పరారైంది. ప్రమాదంలో గాయాలు పాలైన ఎస్ఐ ప్రభాకర్, కానిస్టేబుళ్లు పూర్ణ, సురేష్లను 108 అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం జిల్లా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సొండి కులస్తులకు సామాజిక భవన నిర్మాణానికి ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఫిరియా విజయసాయిరాజ్ శంకుస్థాపన చేశారు. సోంపేట పట్టణంలో సొండి కులస్తులకు సామాజిక భవన నిర్మాణానికి జడ్పీ చైర్పర్సన్, ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఫిరియా విజయసాయిరాజ్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఆమెతో పాటు సోంపేట ఎంపీపీ నిమ్మనదాసు, సోంపేట సర్పంచ్ నగిరి ప్రభావతమ్మ, వైసీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. మమ్మల్ని చేపట్టుకుని తీసుకెళ్లి మా నాన్నగారితో సమానమైనటువంటి దివాకర్ గారికి, అలాగే మరి భాస్కర్ గారికి, రాజారావు గారికి, మంజు గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు. నిజంగానే ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరందరూ కూడా చూపించినటువంటి ప్రేమ కానివ్వండి, అభిమానం కానివ్వండి, ఈ రోజు నాకు చాలా ఆనందం వేస్తుంది. మీరందరూ ఇచ్చిన మంచి మర్యాదకి మరొకసారి మీ అందరికీ చేసి ఆ రోజు మీ అందరినీ మరి నిన్నకే దివాకర్ నాథ్ గారు చెప్పారు, ఎలా అయితే మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని బీసీలో కలిపారు, మరి ఇటీవల కాలాన మరి మన జిల్లా నుంచి ఎవరు రిప్రజెంట్ చేయకపోతే నేను ఢిల్లీ వెళ్లి
మీ కులానికి ఓబీసీ రావాలి అని చెప్పి మీ తరఫున నా ఎప్పుడు కూడా మీ సామాజిక ఏదైనప్పటికీ మంచి అభిమానంతోనే ఉన్నారు. ఎందుకంటే మీరు ఎప్పుడు నన్ను మీ ఇంటి పిల్లగానే నన్ను భావించి నేను గడప గడపకి మన ప్రభుత్వం ఉన్నప్పుడు మీ అందరూ ఇంటికి వచ్చినప్పుడు కూడా అంతే మర్యాదగా మీ ఇంటి ఆడపడిచిగానే నన్ను ఆహ్వానించారు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇక్కడ మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇచ్చారు. మీరు పార్టీని చూడకుండా ఒక వ్యక్తిగతంగా మీ ఇంటి మనిషిగా మీరందరూ ఆదరించి నన్ను ఆశీర్వదిస్తే మీకోసం 5 సంవత్సరాలు కష్టపడటానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. మరి ఈ సామాజిక వర్గ భవనానికి జెడ్పీ నిధుల నుంచి 5 లక్షలు ఇస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ తదుపరి సోంపేట మండలం బారువా గ్రామంలో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కార్యక్రమానికి ప్రియా విజయసాయిరాజ్ హాజరై 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసి వారితో కాసేపు సరదాగా గడిపారు. కార్యక్రమంలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. జీడి పిక్కలకు 16,000 రూపాయలు మద్దతు ధర కల్పించి ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో కాశీబుగ్గ పెట్రోల్ బంక్ దరి శివరామ దీక్షిత అచల గురు ఆశ్రమంలో జీడి మద్దతు ధర కోసం సదస్సు నిర్వహించారు. సదస్సుకు అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షురాలు విమల, జీడి రైతుల సంఘ జిల్లా కన్వీనర్ తెప్పల అజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. జీడిపప్పు రేటు పెరుగుతుంటే పిక్క రేటు మాత్రం రోజుకు రోజు దిగజారడం ఆందోళన కలిగిస్తుందన్నారు. జీడి మద్దతు ధర విషయంలో పూర్తిగా ప్రభుత్వం జీడి పరిశ్రమల యజమానులకు వదిలేయడం వల్ల వారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పంటల జాబితాలో జీడి పంటను కూడా చేర్చి ధరను నిర్ణయించకుండా వదిలేయడం రైతుల పట్ల పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. జీడి మద్దతు ధర కోసం చర్చిద్దాం రండి అని రైతు ప్రతినిధులను పిలిచిన ప్రభుత్వం మరో దఫా చర్చిద్దామని చెప్పి కాలయాపన చేస్తుందని విమర్శించారు. గత సంవత్సర కాలంగా జీడి మద్దతు ధర కోసం పోరాడుతుంటే ప్రభుత్వానికి పట్టట్లేదని అన్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. అలాగే జీడి పిక్కల సీజను వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల హడావుడిలోకి పోయే ముందు జీడి పిక్కల సీజన్ లోపే మద్దతు ధరపై ప్రకటన చెయ్యాలని, లేని ఎడల ఎన్నికల్లో జీడి రైతాంగం ఒక నిర్ణయం తీసుకుంటుందని, ధర ప్రకటించే వారికే జీడి పంట గ్రామాలకు అనుమతిస్తామని హెచ్చరించారు. రైతు కూలీ సంఘం జిల్లా కన్వీనర్ కోనేరు గురయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గత సంవత్సర కాలంగా జీడి రైతాంగం తీవ్రమైనటువంటి ఆర్థికమైనటువంటి గిట్టుబాటు ధర లేక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి దిగజారిన పరిస్థితుల్లో గత సంవత్సర కాలంగా ఉద్యమం చేపట్టినప్పటికీ కూడాను రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం ఆర్బీకే వ్యవస్థ తీసుకుని వచ్చి ఉత్సాహ విగ్రహాల వలె ఆర్బీకేలు కట్టిందే తప్ప రైతాంగానికి గిట్టుబాటు ధర ప్రకటించి వారికి ఎటువంటి స్థిరమైనటువంటి ఆర్థిక పరిపుష్టినిచ్చే దిశగా ఈ ప్రభుత్వం పనిచేయట్లేదు. ఇటీవల కాలంలో సంవత్సర కాలంగా జీడి రైతాంగం అనేక ప్రజాతంత్ర పద్ధతుల్లో ఉద్యమం చేపట్టినప్పటికీ చర్చల పేరుతో పిలిచి మరి మలివిడత చర్చలకు, తుది విడత చర్చలకు పిలుస్తామని చెప్పి కాలయాపన చేస్తూ ఇవాళ సీజన్ మరి ప్రారంభమైనప్పటికీ అదేవిధంగా ఎలక్షన్ కోడ్ రాబోతున్నప్పటికీ పరిస్థితుల్లో కూడా చేస్తూ ఈ ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా పనిచేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తక్షణమే ప్రభుత్వం మా జీడి రైతాంగాన్ని ఆర్బీకే ద్వారా 80 కేజీల బస్తాను 16,000 రూపాయలు కొనుగోలు చేసి వెంటనే ప్రకటించాలి మద్దతు ధర. లేనట్లయితే ఎలక్షన్ సందర్భంగా మా జీడి రైతాంగం అంతా కూడాను దీనిపై ఖచ్చితమైనటువంటి మద్దతు ధర కోసం హామీ ఇచ్చినటువంటి వాళ్ళకే మేమందరం ఓటు చేస్తామని, ఆ విధంగా ఈ పాలక పక్షానికి ఖచ్చితమైనటువంటి హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈ సదస్సు ద్వారా. నేను తెప్పల అజయ్ కుమార్, జీడి రైతాంగ కన్వీనర్. ఆ సంఘం రాష్ట్ర కమిటీ కార్యదర్శి కె వీరాంజనేయులు, నాయకులు బి రమేష్, హెచ్ఆర్ఎఫ్ నాయకులు నారాయణ మాస్టర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. శిష్టకరణ సంఘం నూతన సామాజిక భవనాన్ని ప్రారంభించిన ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదివారం శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో గల స్థానిక ఛాయానగర్, మహాలక్ష్మీనగర్ కాలనీ దగ్గర శిష్టకరణ సంఘం నూతన సామాజిక భవన నిర్మాణం కోసం ఎంపీ నిధులు సుమారు 30 లక్షల రూపాయలతో, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే నిధులు 10 లక్షల రూపాయలతో భవన నిర్మాణం పూర్తి చేసుకున్న సామాజిక భవనాన్ని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు.
ఆయనతో పాటు శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు. రోటరీ సహకారంతో పల్స్ పోలియో విజయవంతమైనట్లు దుద్ది శ్రీనివాస్ తెలిపారు. సోంపేట, కంచిలి మండలాల్లో ఆదివారం వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో సోంపేట రోటరీ క్లబ్ సహకారంతో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైనట్టు రోటరీ అధ్యక్షులు దుద్ది శ్రీనివాస్ తెలిపారు. ఆయన మీడియాతో ఆదివారం మాట్లాడుతూ గత 2 రోజుల నుంచి సోంపేట, కంచిలి మండలాల్లో పల్స్ పోలియో కార్యక్రమం 5 ఏళ్లలోపు చిన్నారులు సద్వినియోగం చేసుకునేలా ఆటో ప్రచారం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని 2 మండలాల్లోనూ 80 కేంద్రాల్లో నిర్వహించినట్లు పేర్కొన్నారు. సుమారు 90% మంది చిన్నారులకు చుక్కల మందు వేయడం జరిగిందని అన్నారు. మిగతా చిన్నారులకు మ్యాపింగ్ యాప్ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ద్వారా పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. 2 మండలాల్లో సిబ్బందికి అల్పాహారం, భోజనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చిన్నారులకు చాక్లెట్లు, బిస్కెట్లు అందించినట్టు తెలియజేశారు. రోటరీ ఇంటర్నేషనల్ సహకారంతో ప్రపంచవ్యాప్తంగా పోలియో నివారణ ఒక పైలట్ ప్రాజెక్టుగా నిర్వహించడం మనందరికీ గర్వకారణమన్నారు. కార్యక్రమంలో సేవలందించిన ప్రతి ఒక్కరిని శ్రీనివాస్ అభినందించారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ, రోటరీన్ డాక్టర్ నిమ్మనదాసు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.